ప్రైజ్ ది లార్డ్. జనవరి 23వ తేదీ 2025 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ఎస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ్మ, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని యేసుక్రీస్తు ప్రభువు ఆదరణ ఇచ్చుచున్నాడు. తెగులులో కరువు ఒక భాగమే, అలాగే అభివృద్ధి లేకపోవడం కూడా కరువులో ఒక భాగమే కదా. అందుకే మనం ఎన్నడూ దేవునికి ఆగ్రహం, కోపం తెప్పించే వారముగా ఉండకూడదు. మీకు తెలుసా, ఎల్లప్పుడూ ఆయన కోపించువాడు కాదు. అయితే మనకు సెలవిచ్చేది ఏమనగా, నా కోపము నిమిషము మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. మనము ఆయన కోపం మళ్లించుకునే వారముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని నిజ దేవుడైన యేసయ్య మీద ఆధారపడి విశ్వాసంలో కొనసాగితే మనకు ఏ కరువును రానియక మన శరీరమునకు, ఆత్మకు జీవమిచ్చి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఎంతో అభివృద్ధి పరుస్తానని ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. కావున దేవుడు ఇచ్చిన వాక్కు ద్వారా ధాన్యాగారాలను నింపుకుని సమృద్ధిగా ఫలించి అభివృద్ధి పరిచే యేసుక్రీస్తు యందు విశ్వాసంలో కొనసాగే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.